కార్తీక్ దీపం సీరియల్ ఫ్యాన్స్కి అయితే హార్ట్ బ్రేకింగ్ న్యూస్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు ఈ వీడియోని. ఎందుకంటే కార్తీక్ దీపం సీరియల్ నుంచి లెఫ్ట్ అవుతా ఉన్నారు అనేసి చాలా మంది అయితే చెప్తా ఉంటారు. అది ఎంతవరకు నిజం, అసలు లెఫ్ట్ అవ్వాల్సినంత అవసరం ఏముంది అనేసి ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. వీడియోని అయితే చివరికి చూడండి. నేను ఎపిసోడ్ గురించి ఏం మాట్లాడట్లేదు, జస్ట్ అక్కడ మనకు ఎందుకు లెఫ్ట్ అవుతా ఉన్నారు, లెఫ్ట్ అయితే సీరియల్ పరిస్థితి ఏమి, శుభం కాడేస్తారా లేదా అనేది మనం అయితే ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియో అనేది చాలా లాంగ్ ఏమి ఉండదులేండి. కొత్త క్యారెక్టర్ ఒకటి వచ్చింది, సూరజ్ అనే క్యారెక్టర్ ఒకటి వచ్చిన తర్వాత మన కార్తీక్ బాబుకి అలాగే దీపాకి స్క్రీన్ స్పేస్ అనేది చాలా వరకు అయితే తగ్గిందని మనం అయితే చెప్పుకోవచ్చు. మామూలుగా అయితే మనకు ఒక ఎపిసోడ్ 22 నిమిషాలు అయితే ఉంటుంది. ఆ 22 నిమిషాల్లో హీరో హీరోయిన్ని ఎంత చెప్పు చూపిస్తారు, ఒక 14 నుంచి 16 నిమిషాల మధ్యలో చూపిస్తారు. మిగిలిన 8 నిమిషాలు అయితే సైడ్ క్యారెక్టర్ అయితే లీడ్ చేస్తారు. కానీ ఇక్కడ మనకు తెలుగులో ఏం జరిగిందంటే 15.41 సెకండ్లు, అంటే 22 సెకండ్ల నుంచి తగ్గుతా వస్తుంది కదా, 15.41 సెకండ్ల నుంచి 12.19 సెకండ్ల వరకు అయితే చూపించారు మనకు కార్తీక్ని దీపాని. అక్కడ కూడా ఏం చూపించారంటే, అంటే పుట్టింటికి కష్టం వస్తే ఎలా ఎదుర్కొంటారు అనేది జస్ట్ ఒక చిన్న కన్వర్జేషన్ అయితే చూపించారు. అక్కడ మనకు చూసుకున్నట్టయితే 4.05 అయితే మనకు వాళ్ళైతే చూపించారు. అది అయిపోయిన తర్వాత 8.07 నుంచి 4.06 సెకండ్స్ వరకు అయితే మరొకసారి అయితే చూపించారు. అంటే ఫుడ్ టేస్ట్ చేసేదానికోసం మన కార్తిక్ని దీపాన్ని అయితే చూపించారు. అక్కడ మళ్ళీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అక్కడైతే బిహేవ్ చేశాయి. అది వచ్చి 3.22, అంటే దాదాపు 7.27 సెకండ్లు మాత్రమే చూపించారు. 7 నిమిషాల 27 సెకండ్లు మాత్రమే చూపించారు. ఇక్కడ చూసుకున్నట్టయితే అర్థానికి అర్థం పార్ట్ అయితే కట్ చేసేస్తారు. అంటే 14-15 నిమిషాలు రావాల్సిన హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ అర్థాన్ని తగ్గించేశారు. ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉందనేసి వెళ్ళిపోతారు అనేసి చాలా మంది అయితే రూమర్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత బిగ్ బాస్కి మన కార్తిక్ బాబు వెళ్తూ ఉన్నాడు, మంచి ఆఫర్ వచ్చింది అనేసి చాలా మంది అయితే అనుకుంటా ఉంటారు. అవన్నీ ఫాల్స్, అంటే తప్పుడు వార్తలు అయితే అనుకుంటా ఉన్నాను. అనుకోవడం కాదు, అది పక్కా న్యూస్. కార్తీక్ దీపం సీరియల్ అసలు అది సీరియల్లే కాదు. ఎందుకంటే కార్తీక్ దీపం సీరియల్ క్రియేట్ చేసిన బ్రాండ్ అలాంటిది. మీరు ఎలాంటి డోకా పెట్టుకోవాల్సిన పని లేదు, ఎలాంటి సమస్యలు లేదు. ఇంకా మన కార్తీక్ దీపం సీరియల్ 1000 ఎపిసోడ్స్ అయితే డెఫినెట్గా రన్ అవుతుంది. ఆ స్టోరీ ఉన్ని లేకపోని ఏమన్నా సరే కార్తీక్ దీపం సీరియల్ అయితే ఖచ్చితంగా మంచి టీఆర్పీలో రన్ అవుతుంది. అలాగే కార్తీక్ దీపా సీన్స్ అయితే ఇంకా కొన్ని రోజుల పాటు, అంటే దీప ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్కి అంత సోర్స్ అయితే ఇవ్వలేరు కాబట్టి కార్తీక్ కూడా ఇప్పుడు సూరజ్ క్యారెక్టర్ని ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటారు, జోష్న అంతు చూడడం కోసం అనేసి సూరజ్ క్యారెక్టర్ని కొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ నాకైతే డిసప్పాయింట్ అయితే అయ్యాను. కానీ స్టోరీ కోసం అనేసి వాళ్ళు ఈ విధంగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అంతేగాని సీరియల్ శుభంగా అడ్డుపడుతుంది, హీరో హీరోయిన్ బిగ్ బాస్కి వెళ్తూ ఉంటారు అనేది అంతా ఫాల్స్ న్యూస్, అంటే తప్పుడు వార్తలు. ఎవరు నమ్మకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. కార్తీక్ దీపం సీరియల్కి ఎలాంటి డోకా లేదు. ఇప్పుడు ఈరోజు 7 నిమిషాలు వచ్చింది, రేపు 3 నిమిషాలు రావచ్చు, 4 నిమిషాలు కూడా రావచ్చు. కొత్త సమస్య అయితే రాబోతుంది కదా. హోటల్లో వాడు ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు ఫేక్ మన జోష్నే క్రియేట్ చేసినట్టుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం, అప్డేట్స్ కోసం మాత్రమే. రివ్యూ అనేది వస్తుందా రాదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్స్ని బట్టి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.